ఆరాధించడానికి మనంతా చేయవచ్చు. మనందరి కన్న తండ్రి అయిన దేవుడు మనుషులందరి వలన ఆరాధించబడాలని, ఘనపరచబడాలని, అన్నిటికంటే ముఖ్యంగా తాను ఎలాంటి లక్షణాలను కలిగి ఉన్నాడో అలాంటి సుగుణాలు కలిగిన పిల్లలుగా భూమి మీద బ్రతకాలని మనుషులందరికీ కూడా ఒక చక్కటి జీవితాన్ని ప్రసాదించాలి. ప్రియులారా, దేవుని వాక్యం అనేది సజీవమైనది, బలము కలిగినది. ఈ వాక్యానికి ఉన్న అపారమైన శక్తి ఏంటంటే ఎవరూ మార్చలేనిది వాక్యం మాత్రమే ప్రతి మనిషి జీవితాన్ని మార్చివేస్తుంది. వాక్యం అనేది ప్రతి మనిషి జీవితానికి అవసరమైన ఒక ఔషధం లాంటిది, మందు లాంటిది. ఉదాహరణకు మనకు జ్వరం వచ్చినా, ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైన అనారోగ్య పరిస్థితులైన మన మానవ దేహంలోనికి ప్రవేశించినప్పుడు బయట దొరుకుతున్న కొన్ని మందులను మనం వాడతాం. ఎందుకు మందులు వాడుతున్నాం అనంటే శరీరం రోగగ్రస్తమైంది, రోగానికి కారణమైన క్రిములను చంపాలని అనుకుంటే ఖచ్చితంగా మార్కెట్లో లభించే లేదా డాక్టర్స్ దగ్గర లభించే మందులు వాడాలి. మందులు ఎందుకు వాడాలి చెప్పండి ఇప్పుడు ఒకసారి? రోగం పోవటానికి. మరి శరీరంలో కంటికి కనిపించకుండా పేరుకుపోయిన మలినాలు అనగానే ఉదయాన్నే లేచిన తర్వాత వాటర్ తాగాలని అంటారు. నీళ్ళు ఎక్కువగా తాగండి, కిడ్నీలు బాగుంటాయి అని అంటారు. ఎందుకనంటే శరీరంలో ఎన్నో టాక్సిన్స్ అంటారు ఇంగ్లీష్లో, వ్యర్థ పదార్థాలు, ఇవన్నీ బయటికి పోవాలంటే మనకు పట్టే చెమట రూపంలో బయటికి పోవాలి, లేదా యూరిన్ టాయిలెట్ రూపంలో బయటికి వెళ్ళాలి. ఇలా వెళ్ళాలనంటే చేయవలసింది ఏంటంటే ఖచ్చితంగా వాటర్ ఎక్కువ తాగాలని అంటారు. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే వాటర్ తాగటం వల్ల లోపల ఉన్న మలినాలు వెళ్ళిపోయాయే లేదా, వ్యర్థమైనది వెళ్ళిందా లేదా? వెళ్ళిపోతుంది. ఇది ఎలా నిజమో ఈ 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్లో ఏ వ్యక్తి అయితే చదువుతాడో, ఏ వ్యక్తి అయితే పాటిస్తాడో, ఏ వ్యక్తి అయితే దానిని ధ్యానిస్తూ ఉంటాడో చెడుతనం నుంచి తొలగిపోతారు. దేవుడు చెప్పిన మాట కూడా అదే. ఏమంటే బయటికి మనిషి మంచిగా కనపడవచ్చు, నీతిగా ఉండొచ్చు, కానీ మనిషి హృదయంలో పేరుకున్న ఎన్నో కోరికలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, కంటికి కనబడని కార్యక్రమాలు ఎన్నో చేసే మనుషులు కావచ్చు. మనం ఆలోచన చేసినప్పుడు ఈ చెడును పోగొట్టడానికి ఏం కావాలనంటే వాక్యం కావాలి. ఈ వాక్యం ఎప్పుడైతే మనకు అందుతుందో, ఈ వాక్యాన్ని ఎప్పుడైతే ప్రతి వ్యక్తి స్వీకరిస్తాడో, వ్యక్తిలో ఉంటున్న పాపపు కార్యక్రమాలన్నీ కూడా తొలగిపోతాయి. వాటిని చేయకుండా ఉంటాడు. మీకు అర్థం కావడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చదువుతాను. ఒక ఉదాహరణ, కరెంటు షాక్ కొడుతుంది అని అనుకుంటాం మనం. లేదు, అంత దాకొద్దు. పొయ్యి మీద పెను ఉన్నప్పుడు కాలుతుందని మనకు అందరికీ తెలుసు. ఒకవేళ అది కాలుతుందని మనకు తెలియకపోతే మనం ఏం చేస్తాం? పుట్టుకుంటాం, తర్వాత కాలుతుంది అది. ఒకవేళ అదే అనుభవాన్ని మనం ముందు చూసి రెండోసారి ఆ పెను దగ్గరికి మనం చేతిని తీసుకొని వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు మనం తీసుకెళ్తాం ధైర్యంగా? ఇబ్బంది, కాలుతుందేమోనన్న భయం. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే వాక్యం దగ్గరికి వచ్చాం మనమంతా, దేవుణ్ణి మనమంతా స్వీకరించిన వాళ్ళం, మన ప్రభువుని రక్షకునిగా అంగీకరించి సంఘ సభ్యులుగా మనం మలచబడ్డ వాళ్ళం. అలాగనుకున్నప్పుడు పిల్లరా, ప్రభు పరిశుద్ధుడు, ఆయన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడని కొలబడుతున్నవాడు. పరిశుద్ధులుగా బాప్తిస్వం ద్వారా సంఘంలోనికి అడుగు పెట్టాం మనం. అలా అడుగుపెట్టిన మనం ఒకవేళ మన జీవితం పాప పంకిలం అయిపోతుందేమోనని దేవుడు ఈ వాక్యాన్ని ఇచ్చాడు. ప్రతిరోజు ఎవ్రీడే మెడిసిన్ లాంటిది ఇది, ప్రతిరోజు కూడా మందు లాంటిది ఇది.
దీనిని మనం ఎప్పుడైతే స్వీకరిస్తూ ఉంటామో అప్పుడు ఏం జరుగుతుందనంటే మనలో ఉంటున్న కల్మషం పోతుంది, పాపం పోతుంది, అవిధేయత పోతుంది, తప్పు చేయాలన్నా భయపడతాం. అవునా కాదా? బిడ్డను మనం కొట్టాం, ఒకసారి కొట్టాం, రెండోసారి కొట్టాం, మూడోసారి కొట్టాం. ఆ తప్పు చేసేటప్పుడు వాడు ఇన్నా వెనకపోయినా ఏం గుర్తొస్తుంది చెప్పండి? మా నాన్న కొడతాడు, మా అమ్మ కొడుతుంది, ఈ భయం ఉండిద్దా ఉండదా? ఉంటుంది. ఇది ఎలా నిజమో దేవుడి దగ్గరికి సంఘంలోనికి అడుగు పెట్టిన తర్వాత మనకిష్టమైన మన జీవితం మనకిష్టం వచ్చినట్లు జీవిస్తే దేవుడు ఏ మాత్రం కూడా సహించడు అని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. ఎందుకంటే మీకు లాస్ట్ టైం కూడా నేను వాక్యం చెప్పేటప్పుడు చెప్పాను, 10:31 హెబ్రీ 10:31 ఉంటుంది, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహుభయంకరం, బహుభయంకరం. జలగ పట్టుకుంటూ వదులుతుందటండి. జలగ అనేది మంచినీటిలో ఉంటుంది అనుకుంటాను, నల్లగా ఉంటుంది. తెలుసా మీకు? మీ ప్రాంతంలో ఏమంటారు? జలగేనా? పట్టుకుంటూ వదులుతుందా? వదలదు. పీత అని అంటాం మేము, వెంట్రకాయ అని అంటాం. మీ దగ్గర ఏమంటారు? ఆ పదాలు తెలియదు. అది కానీ అలా పట్టుకుంటూ వదులుతండి, వదలదు. ఇది ఎందుకు చెప్పానంటే దేవుడు ఒకవేళ మన మీద టార్గెట్ పెట్టి మనల్ని కోల్చాలని సిద్ధమైతే కాపాడేవాడు ఎవడుండడు. ప్రేమిస్తే ఆయన ప్రేమించినంత ప్రేమామయుడు, కరుణామయుడు, జాలి కలిగిన వాడు ఇంకొకరు ఉండరండి ప్రపంచంలో. ఏ వ్యక్తి కన్నా అందరికంటే సూపర్ ఎవరంటే మన దేవుడు, మన తండ్రి. అలా కనుక్కున్నప్పుడు పిల్లరా, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్నో తప్పులు చేస్తున్నాం. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మన జీవితం మనకి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఆదివారం రోజు ఆరాధన కార్యక్రమానికి వచ్చి రొట్టె ద్రాక్షరసం చేయి వేస్తున్నాం. ఏమి అండా దేవుడు? ఏమి పట్టించుకోవడానంటే పట్టించుకుంటాడు ఆయన. మీకు చూపిస్తాను నేను. అందుకే ఒక చక్కటి అంశాన్ని త్వరితగతినే ముగించడానికి సిద్ధపడతాను. నేను ఎమ్మిగనూరు వెళ్ళాలి, అక్కడ కూడా ప్రేయర్ ఉంది, తొందరగానే ముగించేస్తాను. అదే ఒక పాఠం లాస్ట్ టైంలో కొద్ది మందికి ఇక్కడ చెప్పాను, కానీ సంఘంగా మీ అందరికి అవసరం, ఇది అందరికి అవసరమైంది. అదే తలచిన చేటు శిరస్సు మీద ఉండునా. తలచిన చేటు శిరస్సు మీద ఉండునా. ప్రియులారా, తలచిన అంటే అర్థం ఏంటంటే ఎన్నుకొనుట, ఎంచుకొనుట అని అర్థం. తలచిన అంటే ఏంటి అర్థం చెప్పండి? చెప్పాలి నాకు అందరు, మీకు అందరికి నోర్లు ఉన్నాయి, మాటలు వస్తాయని నేను అనుకుంటున్నాను. నేను అడిగినప్పుడు మీరు చెప్పండి, చెప్పకపోతే మళ్ళీ మగవాళ్ళు అనుకోవచ్చు, అవకాశం ఉందా లేదా? తలచిన అంటే ఏంటి అర్థం చెప్పండి? ఎన్నుకొనుట, ఎంచుట. ఓకేనా? చేటు అని అనగానే అర్థం ఏంటంటే కీడు లేదా నాశనం. చేటు అంటే అర్థం ఏంటి? కీడు లేదా నాశనం. శిరస్సు అనగానే అర్థం తల, నెత్తి అని అంటారు. శిరస్సు అంటే అర్థం ఏంటి? తల లేదా నెత్తి. తలచిన చేటు శిరస్సు మీద ఉండునా అంటే అర్థం ఏంటంటే, ఒక షార్ట్ లైన్లో చెప్పాలంటే, మనం ఏదైతే చేస్తామో అదే మన నెత్తి మీద ఉంటుందట. అప్పుడప్పుడు కూడా ఒక సామెత చదువుతారే, మనం ఏది చేస్తామో అదే మనకి సంభవిస్తుంది అన్నదేది. ఏంటి నిజమా? జరుగుతుందా? జరుగుతుందండి. ప్రియులారా, లోకంలో మన భారతదేశానికంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి. తప్పు చేయగానే జిల్లా కోర్టుకు వెళ్తాం, లేదా సుప్రీం కోర్టుకు వెళ్తాం, లేదా హైకోర్టు దగ్గరికి వెళ్తాం. ఒకవేళ మన వైపు న్యాయం సరిగా కనబడినా అన్యాయమే కోర్టు తీర్పులు వచ్చింది అనుకోండి, మనం ఏమంటాం చెప్పండి? ఎక్కడైతే న్యాయం జరగాలో అక్కడ న్యాయం జరగటం లేదండి, అన్యాయమే జరిగింది. ఇక చట్టమే నన్ను రక్షించినప్పుడు సింపుల్గా ఒక మాట అంటాం, అన్నిటికీ చూసుకునే ఒక ఆయన ఎక్కడున్నాడట? పైనున్నాడు. ఇది ఎలా నిజమో లోక చట్టాల దగ్గర కూడా అండి న్యాయం జరగటం లేదు. ఎందుకంటే ఒక మాట మీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథం 3:16 చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 3:16లో, ప్రసంగి గ్రంథం 3:16లో ఏమని మాట్లాడుతున్నా చూడండి. ప్రసంగి 3:16, మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయము ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుతుంది అన్నాడు. ప్రియులారా, ఇక్కడ మీరు ఆలోచన చేయండి. విమర్శ స్థానం, విమర్శ అన్నదానికి అర్థం ఏంటంటే విచారణ. విచారణ ఏమండి? కోర్టుకు వెళ్ళామనుకోండి, ఇలాగే ఒక సింహాసనం ఉంటుంది, పైన ఎవరు కూర్చుంటారు చెప్పండి? ఎవరుంటారు? జడ్జి ఉంటాడు.
కింద ఎవరుంటారు? లాయర్లు ఉంటారు. ఇటువైపు బోన్లు ఎవరుంటారు చెప్పండి? ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు ఉంటారు. విమర్శ స్థానం అది అనుకున్నప్పుడు ఆ విమర్శ స్థానంలో ఏం జరుగుతుందట? దుర్మార్గత అన్నాడు. దుర్మార్గత గుర్తుపెట్టుకోండి. దుర్మార్గత అంటే అర్థం ఏంటంటే చెడు జరుగుతుందట. ఎక్కడైతే న్యాయం జరగాలని ప్రపంచ ప్రజలందరూ అక్కడికి వెళ్ళి నుంచుంటున్నారో ఆ న్యాయం జరిగే ప్రాంతంలో ఏముందట? దుర్మార్గత, అన్యాయం జరుగుతుంది అన్నాడు. ఏంటంటే అన్యాయం జరుగుతుందా? జరుగుతుందండి. బయ్యారం గనులు అని ఒక గాలి జనార్దన్ రెడ్డి అని మీకు తెలిసే ఉంటారు. లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను మీకు నేను. అతను జడ్జికి 5 కోట్లు లంచం ఇచ్చాడండి. 100 కోట్ల రూపాయలు బెయిల్ ఇవ్వటానికి. బెయిల్ ఎక్కడ ఇవ్వటం లేదు, జడ్జిని పట్టుకున్నారు. పట్టాభిరామను, తర్వాత చలపతిరావు అనే అతను పట్టుకున్నారండి. వీళ్ళను పట్టుకొని బెయిల్ మీద బయటకు వచ్చాడు. అరే ఇదేంట్రా, అసలుకి ఇతను బయటికి రావటానికి కూడా అవకాశం లేదు. ఇతను ఎవరో రప్పించింది బయటికి అని అంటే జడ్జి రప్పించాడు బయటికి. అంతకు ముందు జడ్జి బెయిల్ ఇవ్వలేదు, ఇతను ఇచ్చాడు బెయిల్. ఏంట్రానంటే 5 కోట్ల రూపాయలు, ఇంచుమించు 25 కోట్లు అంటున్నారు, కరెక్ట్గా తెలియదు. ఇన్ని కోట్ల రూపాయలు డీల్ కుదుర్చుకుని లంచం ఇచ్చేసాడు అతను. లంచం తీసుకొని ఇతను విడిచిపెట్టాడు. అంటే ఇప్పుడు కోర్టులో ఏం జరుగుతుంది చెప్పండి? న్యాయం జరుగుతుందా? జరగదు. ఆయేషా మీరా హత్య కేసు అని ఒకటి జరిగిందని సత్యం బాబు ఇంచుమించు 12 సంవత్సరాల పాపం బాగా జైల్లో ఉన్నాడు. కుటుంబాన్ని మొత్తం కూడా మీడియా తెరిచిన పుస్తకం లాగా ఇతను తప్పు చేశాడంది. ఫైనల్కి వచ్చేటప్పటికి అంటుంది ఇతను ఏ తప్పు చేయలేదండి అని అందండి. అంటే న్యాయం జరగవలసిన స్థానంలో ఏం జరిగింది? అన్యాయం జరిగింది. ఇంకొక విషయం కూడా మీకు చెబుతానండి. చట్టాలు ఎలాగుంటాయో చెప్పాలి మీకు అవగాహనకు నా కోసం. ఒక అమ్మాయిని కదిలించాడని వాళ్ళ అమ్మ వెళ్ళిపోయి కేసు పెట్టిందండి. అయ్యో అసలు నేను ఏ తప్పు చేయలేదు, మీ అమ్మాయిని అసలు నేను కదిలించలేదు, నాకు అసలు ఏ సంబంధం లేదు అని అంది. ఇది యూపీలో, ఉత్తరప్రదేశ్లో జరిగింది. అబ్బాయి పేరు సుమిత్. ఉత్తరప్రదేశ్లో జరిగింది. నేనే తప్పు చేయలేదు, నేనే అన్యాయం చేయలేదు, దయచేసి నన్ను మన్నించండి, ప్లీజ్ 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 అని అంటున్నాడు. లేదండి, జైల్లో వేశారు. బెయిల్ రావడానికి 2 సంవత్సరాలు బట్టి 2 సంవత్సరాల తర్వాత బెయిల్ నుంచి బయటకు వచ్చాడు అబ్బాయి. ఎంతమందికి చెప్పినా వినటం లేదు. అయితే ఏం జరిగిందనంటే వెళ్ళిపోయాడు. ఇట్ట కాదు అబ్బాయి అని డిగ్రీ చదువుకున్నాడు, తర్వాత లా చదువుకున్నాడు. తన కేసునే తాను వాదించుకోవడానికి మొత్తం 12 సంవత్సరాలు పట్టిందండి. అప్పుడు కోర్టు అంటుంది ఇతను ఏ తప్పు చేయలేదంటుంది. మరి 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, దాన్ని ఏం చేయాలి మనం? ఇన్ని సంవత్సరాలు నిందను భరించాడు, దాన్ని ఏం చేయాలి చెప్పండి? ఇది లోక చట్టాలు. ఇక లోక చట్టాలు కూడా తప్పు తీరిస్తే శిక్ష విధించే విధానాలు ఎలా ఉంటాయో తెలుసా? మీకు చెప్పాలంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంటుంది. మత్తు మందులు అమ్ముతా, అంటే డ్రగ్స్ అంటారు కదండి, డ్రగ్స్. ఇది అమ్ముతూ ఒక ఆమె లేడీ చిక్కబడిందండి. ఆమె వయసు 26 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 26 సంవత్సరాలు. ఎంత బతుకుతారు చెప్పండి వయసు? బతికితే ఎంత బతుకుతారు? వయసు 70 లేదా 80 లేదా 100 అనుకోండి. కోర్టు విధించిన శిక్ష ఎంతో తెలుసా? 249 సంవత్సరాలండి ఆమెకి. నేరానికి ఎంత శిక్ష విధించింది? అంటే శవాన్ని కూడా జైల్లో పెడతారా? అంతే కదా. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే అంతేనా? తర్వాత ఒక అమ్మాయి ఉందండి, ఆమె పేరు హీదర్ ప్రెస్డీ. ఆమె పెద్ద ఆమె 43 సంవత్సరాలు. హాస్పిటల్కి వెళ్తే కాపాడుతారనే కదా వెళ్ళేది. 2020 నుంచి 23 మధ్యలో ఇంచుమించు 23 మందికి షుగర్ తగ్గితే, షుగర్ వ్యాధి నయం చేయడానికి ఇన్సులిన్ వేసుకుంటారు, ఇంజెక్షన్స్ వేసుకుంటారు. మీకు తెలుసు కదా ఇన్సులిన్. ఇది ఎక్కువ మోతాదులు ఇచ్చి 17 మందిని చంపిందటండి. ఎంతమందిని? 17 మందిని. ఈ 17 మందిని చంపే తలకి ఏం చేశారనంటే ఈమెకి శిక్ష విధించడానికి కోర్టుకి వెళ్ళిపోయి శిక్ష విధించింది. ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష వేశారో తెలుసా? 700 సంవత్సరాలు జైలు శిక్ష అటండి. ఎవరుంటారు అంటే శవాన్ని జైల్లో పెట్టి రోజు ఏమన్నా దానికి సపరీలు చేస్తారా? లోక చట్టాలు ఇవి. ఇలాగే ఉంటుందా దేవుని చట్టం కూడా? తప్పు చేసి తప్పించుకునేటట్లుగానే ఉంటుందా? అందుకే న్యాయ వ్యవస్థ కూడా ఏమంటారంటానండి, డబ్బున్న వాడి చేతిలో న్యాయ వ్యవస్థ ఎలాంటిదట? కీలు బొమ్మట. బలగం ఉన్న వాడి చేతిలో న్యాయం ఏమైపోతుంది? న్యాయం కూడా కాస్త అన్యాయం అయిపోతుంది. వీడు గెలుస్తాడు. ఎవరు చెబితే అలాగే అనుకుంటున్నారు కదా. అలాగ అనుకుంటున్న వాళ్ళకి ఒక మంచి గొడ్డలు పెట్టు లాంటిది ఈ పాఠం. మనం కూడా తప్పు చేస్తున్నాం కదా, మనం కూడా మన ఇష్ట ప్రకారంగా బ్రతుకుతున్నాం కదా, దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడేమో అని అనుకుంటున్నాడేమో.
మీరు ఆలోచించండి. ఒకసారి మీరు కీర్తన గ్రంథం 7వ అధ్యాయానికి రండి. అందరు తీయండి, చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 7వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాయబడింది. ఒకసారి మనం అందరం చూద్దాం. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాశాడు చూడండి. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం, జనములు సమాజంగా కూడి నిన్ను చుట్టుకునినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము అని అన్నాడు. ఏమంటే కీర్తనకారుడు ఇక్కడ అంటున్నాడు, యెహోవా దావీదు గారి గురించి మాట్లాడుతున్న మాట చూద్దాం. కూషు చెప్పిన మాటల విషయమే దావీదు గారు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రభువా, న్యాయం కావాలని ప్రజలందరూ నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు? ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడటండి దేవుడు. అప్పుడు ఆకాశమందు ఆసీనుడైనప్పుడు నేనే అన్యాయం చేశాను, ఈయనకి పెద్దవారికి అన్యాయం చేశాను. నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభువా నా దగ్గర ఒక 2 కోట్లు ఉన్నాయి, లంచం తీసుకోమంటే తీసుకుంటాడు ఆయన. తప్పు చేసేళ్ళే ప్రభువాని ప్రార్థన చేస్తే ఊరుకుంటాడా? ఇది మనకు అవసరం. ఈరోజు మనం ఆలోచన చేయాలి. మనం సాటిస్ఫై అవుతున్నాం, మన జీవితం మనకిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ నేను క్రైస్తవుడు అని అనుకుంటున్నాం. కానీ దేవుని తీర్పు ఎలాగుంటుందో కిందకి చెప్తున్నాడు. అంటున్నాడు 8లో, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు, యెహోవా నీతిని బట్టి యథార్థతను బట్టి తీర్పు తీరుస్తాడు. అంటే అర్థం ఏంటి? ఎవరిది రైట్ అయితే రైట్ వారికే తీర్పటండి. ఎవరు తప్పు చేసినా అతని సేవకుడా, విశ్వాస, ఇప్పుడే వచ్చాడా, సీనియరా, నమ్మినవాడా, నమ్మనవాడా, ఇలాంటివి ఏమీ ఉండవటండి దేవుడికి. చట్టం ముందు దృష్టిలో అందరూ ఎలాంటి వాళ్ళట? సమానులు అన్నట్లు దేవుని దృష్టిలో కూడా మనుషులందరూ ఎవరన్నమాట? సమానులే అని అంటూ కిందకు వచ్చేటప్పుడు అంటున్నాడు, హృదయములను అంతరింద్రియములను పరిశీలిస్తాడటండి. ఏమంటే దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు తీర్పు ఎలాగుంటుందో తెలుసా? నేను చెప్పాల్సిన అవసరం లేదట. నేను తప్పు చేశానా లేదా అని తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుసుకుంటాడట? నా హృదయాన్ని, నా అంతరింద్రియాన్ని పరిశీలిస్తాడట. అంటే చాలిక ఏంటయ్యా పలానా ఇతర వ్యక్తి తప్పు చేశాడా నువ్వు చెబుతావా అని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకని? దేవుడు హృదయాన్ని, అంతరింద్రియాన్ని పరిశోధన చేస్తాడు. చేస్తూ మనిషి ఎలా తప్పు చేశారో కింద చదువుతున్నాడు చూడండి. 7వ అధ్యాయం 14లో, పాపాన్ని కనుటకు వాడు ప్రసవ వేదన పడును. ఇక్కడ మీరు ఆలోచన చేయండి. ప్రసవ వేదన ఎవరికండి చెప్పండి? స్త్రీలు అందరూ అన్నారు. ఎవరికి చెప్పండి ప్రసవ వేదన? ఎన్ని నెలలు ప్రసవ వేదన? 9 నెలల నొప్పులు వచ్చినప్పుడైనా ప్రసవ వేదన? కరెక్ట్గా చెప్పాలి నాకు. నొప్పులు వచ్చినప్పుడే కదా ప్రసవ వేదన. ఈ ప్రసవ వేదన రావడానికి ఎన్ని నెలలు పడుతుంది? 9 నెలలు పడుతుంది. ఎవరు పడ్డారు? పిండం పడ్డది, అబ్బాయో అమ్మాయో పడ్డారు. ఈ 9 నెలలు ఉన్న తర్వాత ఏమవుతుంది అనమాట? ప్రసవ వేదన పడతారు. అట్ ది సేమ్ టైం అదే టైంలో ఏం చేస్తారు? బిడ్డను కంటారు. దేవుడు కూడా పాపాన్ని అంటున్నాడు. మనిషి తప్పు చేయటానికి ఎలాగున్నాడట? పాపాన్ని కనుటకు ప్రసవ వేదన పడుతున్నాడట. ఒక స్త్రీ బిడ్డను కనటానికి ఎంతైతే ప్రసవ వేదన పడతాడో ఎట్ ది సేమ్ టైం అలాగే తప్పు చేయటానికి ప్రసవ వేదన పడతాడటండి. అంతేనా కదా? ఒక అమ్మాయే కావాలనుకోండి, ఒక అబ్బాయికి ఎంత ప్రసవ వేదన అండి. ఒక అమ్మాయికి అబ్బాయి కావాలనుకోండి, ఎంత ప్రసవ వేదన పడతారు చెప్పండి. ఒక ముందే తాగాలనుకోండి, డబ్బులు లేకపోతే ఎలాగుంటారు చెప్పండి. అసలు వాళ్ళు పడే బాధ అంతా కాదు. రే అబ్బాయి 10 రూపాయలు ఇరా, 4 బీకేస్తున్నారు. అక్కడికి అది ఎడకపోతుంది. అది దొంగతనం చేయాలంటే ఎంత స్కెచ్ చేస్తారు చెప్పండి. దేవుడు కూడా ఇదే అంటున్నాడు. ఒక వ్యక్తి తప్పు చేయటానికి లేదా ఒకరు తప్పు చేయటానికి ఒక స్త్రీ ఎలాగైతే ప్రసవ వేదన పడుతుందో అలాగే పాపాన్ని కనడానికి ప్రసవ వేదన పడతారట. కిందకు వచ్చినప్పటికీ చేటు అంటే ఇందాక చెప్పాను మీకు. చేటు అంటే ఏంటి? నాశనం. ఎదుటివారిని పడగొట్టాలని, ఎదుటివారికి ప్రమాదాన్ని తేవాలని, ఎదుటివారి జీవితాలను కోల్చాలని అలాంటి లక్షణాలతో గర్భమును ధరించిన వాడే అబద్ధమును కన్నాడట. ఎట్ ది సేమ్ టైం వాడు గుంటను త్రవ్వాడట. ఎవరిని పడగొట్టడానికి? ఎదుటి వారిని పడగొట్టడానికి గుంటను త్రవ్వితే అదే గుంటలో వాడు పడిపోయాడటండి. అంటే దేవుని తీర్పు ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఎవరికైతే ప్రమాదాన్ని తెస్తామో, ఎవరినైతే ఇబ్బందులు పాలు చేస్తామో, ఎవరికైతే అన్యాయం చేస్తామో, ఎవరికైతే మోసం చేస్తామో అదే మోసం మన మీద అప్లై అవుద్దటండి.
కిందకు వచ్చేటప్పుడు కథ అంటున్నారు చూడండి. వాడు తలంచిన చేటు 16, వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు ఏ యోచించిన బలాత్కారం దౌర్జన్యం చేసి ఎదుటి వాడిని పడగొట్టాడో అదే వాని మీద పడును, యెహోవా న్యాయం విధించును. అంటే ఇప్పుడు దేవుని తీర్పు ఎలాంటిదన్నమాట? ఏ తప్పు అయితే చేస్తామో అదే తప్పు జీవితంలో అనుభవించాలి ఖచ్చితంగా. ఇక్కడ చెబితే మీకు అర్థం కాదమ్మా. సింపుల్ ఒకలా మీకు తెలిసేది ఒకటి చెప్పమంటారా? అత్త కూడట ఒకనాటి కోడలు. ఈ మాట అర్థమైందో లేదో మీకు? ఈరోజు కోడలు ఎవరు మాట వినలేదు అనుకోండి, అత్తను బాగా ఇబ్బంది పెట్టింది అనుకోండి, రేపు ఈ పరిస్థితి ఏంటిదనమాట? సేమ్ రిపీట్ అవ్వదు. అయితే అవుతుంది చెప్పండి, మీరే చెప్పండి. జనరల్గా కొడుకు బాగా పట్టించుకోవట్లేదు, చేయటం లేదు అనుకోండి, ఈడండి వాళ్ళ నాన్నండి అసలు చూడలేదండి, ఇప్పుడు వీడికి కూడా సేమ్ ఇలాగే జరిగింది అంటారా లేదా? అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? సింపుల్గా మనం ముందుకు వెళ్ళకపోయినా మనకేమర్థం అవుతుంది? ఏదైతే చేస్తామో అదే మన జీవితంలో రిపీట్. గుర్తుపెట్టుకోండి, అంతే కదండి. ఒక విత్తనం వేసాం, జామ విత్తనం. ఏ విత్తనం వస్తుంది? యాపిల్కి ఏమైనా వస్తుందండి? ఏమొస్తుంది? అదే విత్తనం. అంటే అర్థం ఏంటంటే, ఏ తప్పైతే మన జీవితంలో చేసి తప్పించుకున్నావు, ఇక దొరకను, ఇక ఏమీ కాదు, నేను చట్టానికి దొరకను, నేను దేవునికి కూడా దొరకను నువ్వు అనుకుంటావో, అనుకోని టైంలో పడుతుంది నీ మీద దెబ్బ. నిజం, అది నాకైనా మీకైనా ఎవరికైనా జరుగుతుందా అని అంటే జరిగిద్దండి. దేవుని నమ్మని ఒక వ్యక్తి ఉన్నాడు, మీకు చూపిస్తాను. ఒకసారి మీరు న్యాయాధిపతుల గ్రంథానికి రండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 7 వచ్చిన సారాంశం ఇదేంటంటే, యెహోషువ గారు చనిపోయారు. మేము యుద్ధానికి వెళ్ళాలి, కానాను సంపాదించుకోవాలి కదండి. కానానుకు యుద్ధానికి ఎవరు పొమ్మంటావు దేవా అని ప్రార్థన చేశారు దేవునికి. అప్పుడు దేవుడు యోధా వారిని పొమ్మన్నాడు. ఎవరిని పొమ్మన్నాడమ్మా చెప్పండి ఒకసారి? ఎవరిని పొమ్మన్నాడు? అప్పుడే 2-3 నిద్రపోతున్నారు. టైం 11:20. ఇంటికాడ మంచం లేదు కదా, ఏడ కూడా నిద్రపోతున్నారు మీరు. చెప్పండి మీరు ఒకసారి, ఎవరిని యుద్ధానికి పొమ్మన్నాడు దేవుడు? యోధా వారిని యుద్ధానికి పొమ్మన్నాడు. వారితో ఎవరు కలిసి వెళ్ళాలంటే యుద్ధానికి? షిమ్యోనీయులు కలిసి వెళ్ళారంట యుద్ధానికి. వాళ్ళు వెళ్ళి కనానీయులను పెరిజ్జీలతో యుద్ధం చేశారు. ఎవరితో యుద్ధం చేశారు చెప్పండి? కనానీయులతో పెరిజ్జీలతో. నాకు వినపడటం లేదు. ఎవరితోటి? కనానీయులతో. మీరు ఎందుకు వచ్చారంటే నేర్చుకోవడానికి, బైబుల్ నేర్చుకోవడానికి వచ్చారు. ఇక్కడికి ఏదో వినిపోయి నిద్రపోవడానికి కాదు. మీరు ఇక్కడికి వచ్చారనంటే మీకు ఏదో ఒకటి సంపాదించుకొని బయటికి వెళ్ళాలి. ఇది సంపద. అది వాక్యం అనేది సంపద. గుర్తుపెట్టుకుని, వాక్యాన్ని చిన్న చూపు చూడకండి ఎక్కడా కూడా. వాక్యం అనేది విలువ కలిగిన సొత్తు. ఏది కూడా దీని ముందు పనికిరాదు. బంగారమా పనికిరాదు, వజ్రాల పనికిరావు, అంతేనా కదా? ఏది పనికిరాదు. అందుకని జాగ్రత్తగా వినండి. ఎవరెవరు యుద్ధానికి వెళ్ళారు? యోధా వాళ్ళు. తర్వాత షిమ్యోనీయుల యుద్ధానికి వెళ్ళారు. ఎవరితో యుద్ధం చేశారు? కనానీయులతో పెరిజ్జీలతో యుద్ధం చేశారండి. ఎవరితో యుద్ధం చేశారు? కనానీయులతో పెరిజ్జీలతో యుద్ధం చేశారు. యుద్ధం చేసినప్పుడు ఏం జరిగిందో 5వ వచనం చూడండి. ఇప్పుడు 1:5. వారు న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 5. వారు బెజకులో ఆదోని బెజకును చూచి వానితో యుద్ధము చేసి కనానీయులను పెరిజ్జీలను ఏం చేశారు? చంపేశారంటండి. నెక్స్ట్ 6. ఆదోని బెజకు పారిపోగా. ఆదోని బెజక్ అంటే ఎవరంటే అండి? రాజు. ఆదోని బెజక్ ఎవరు చెప్పండి? రాజు. చెప్పాలి. ఆదోని బెజక్ ఎవరు చెప్పండి అమ్మా? రాజు. ఈ ఆదోని బెజక్ అనేది అతను పారిపోగా అతన్ని తరిమి పట్టుకొని అతనికి ఉంటున్న కాలికుంటున్న చేతికుంటున్న బటన వేలు, ఈ చేతికున్న బటన వేలు, ఈ కాలుకున్న బటన వేలు, ఈ కాలుకున్న బటన వేలు కోసేశారటండి. రాజును పట్టుకున్నారు. గుర్తుపెట్టుకోండి, నేనేం చదువుతున్నాను అర్థం చేసుకోండి. రాజును పట్టుకున్నారు. రాజును పట్టుకున్న తర్వాత రాజ్యం పరిపాలన కొనసాగేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటేనండి, ఏ రాజును పట్టుకున్నారో ఆ రాజును చంపేస్తారు, బ్రతకనివ్వరు. లేకపోతే అతను ఉరన్నా తీస్తారు, లేదా సిలువన్నా వేస్తారు, లేకపోతే జైలు అన్నా పెడతారు. ఇశ్రాయేలీలు ఆదోని బెజక్ అనే ఒక రాజును పట్టుకున్న తర్వాత ఆ రాజుకు సంబంధించిన ఈ చేతికుంటున్న బొటన వేలు, ఈ చేతికున్న బొటన వేలు, కాలుకున్న బొటన వేలు, ఈ కాలుకున్న బొటన వేలు కోసేశారటండి. ఎందుకు కొయ్యాలి? ఎందుకు కొయ్యాలి? ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఏమంటే కాళ్ళు చేతులు బటన వేలు లేకపోతే ఎంత ప్రమాదమో నేను చూపిస్తాను. అది చూడండి. గట్టి పట్టుకున్నానా?
నాకు ఇవేం లేదు. ఇప్పుడు నేను పట్టుకుంటాను, గట్టిగా పట్టుకోలేను. చూడండి ఎలా పట్టుకున్నాను. ఇప్పుడు నాకు ఇది లేదు, నేను ఇలా తీయగలనండి. ఇది చూడండి ఎంత కష్టమో. అదిగో చూడండి, కష్టమా కదా? ఎందుకు కోసారు ఇతంది? ఎందుకు కోసారంటానండి, ఇతను అంతకు ముందు ఇలాగే చేశాడు. చూద్దాం ఒకసారి. కోసి వేసిరి. అప్పుడు 7లో ఆదోని బెజకు తమ కాళ్ళు చేతుల బొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. వీరు పెద్ద శాడిస్ట్ అండి. ఇతను ఎవరు అనుకుంటున్నారు? పెద్ద శాడిస్ట్. ఆదోని బెజక్ అంటే చిన్న రాజు కాదండి. 70 మందిని జయించడం అంటే చిన్న పని అనుకుంటున్నారా? 70 రాజ్యాలను జయించాడు. రాజ్యాలను జయించిన తర్వాత రాజుని చంపేవాడు కాదండి, రాజును తీసుకొచ్చేవాడు తన రాజ్యంలోనికి. కాలు చేతుల బొటన వేలు కోసేసేవాడు. కోసేసిన తర్వాత వీళ్ళని జైల్లో వేసేవాడు కాదు, తన భోజనపు బల్ల దగ్గర వాళ్ళ కింద ఎక్కడో కూర్చోబెట్టేవాడండి. భోజనం పెట్టేవాడు కూడా కాదు కావాలి. ఏరుకోవటం అంటే ఎప్పుడు ఏరుకుంటారో చెప్పండి, దొరకపోతే కదా. భోజనం పెట్టేవాడో కాదనండి. వెళ్ళిపోయి ఏం చేశాడంటే ఇతను ఆ భోజనపు శాల దగ్గర కూర్చునేటప్పుడు ఈ ముక్కల్ని ఏం చేసేవాడంటే ఇసిరేసేవాడటండి. ఏమంటే రొట్టెలు అంటే మీకు బాగా తెలుసు నాకంటే. ఇలా విరవగలమా? ఇలా ఉంటే విరవగలమా చెప్పండి? బొట్టిన వేలు ఉంటే విరవగలమా? బొట్టిన వేలు లేకుండా విరవగలమా? ఉంటేనే విరవగలం. ఏమండి ఎలా కష్టపడి ఉంటారు చూడండి ఒకసారి. ఆ 70 మంది రాజులు వాళ్ళు పోట్లాడుకుంటుంటే, వాళ్ళు తన్నుకుంటుంటే, వాళ్ళు గుద్దుకుంటుంటే ఆ రొట్టెల కోసం ఇతను అంట కూర్చొని ఆనందించేవాడు కావాలండి. ఏమండి ఇంత బాధపడుతూ ఆ రాజుకు మొరపెట్టుండ్రా చెప్పండి? దేవునికి మొరపెట్టుండ్రా చెప్పండి? దేవునికి వేదన చెందుండ్రా చెప్పండి? చంపేనైనా చంపేయ్యా, ఎందుకయ్యా మీకు బాధ అని అంటారండి అని అంటారండి. అప్పుడు ఈయన అంటున్నాడు, కిందకు వచ్చినప్పుడు రాజు అంటున్నాడు, నా భోజనపు బల్ల కింద ముక్కలు వేరుకొనుచుండేది, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. గుర్తుపెట్టుకోండి, ఏమిచ్చాడట? నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. ఒక టైంలో 70 మంది రాజులు ఏళ్ళు అతను కోసాడు. ఇతని టైం వచ్చినప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఇతను ఏ కీడైతే ఎదుటి వారికి చేశాడో, ఏ అన్యాయం అయితే ఎదుటి వారికి చేశాడో, ఎదుటి వారిని ఏ విధంగా అయితే బాధ పెట్టాడో, ఎంత వేదన చెందించాడో అదే కీడు ఇతను నెత్తి మీద వేశాడండి దేవుడు. ఎవరంటున్నారు అనుకోండి, బయట వాళ్ళు ఏమంటారు, అతనే అంటున్నాడు గ్రహించి, నేను చేసినట్లే నాకు దేవుడు ప్రతిఫలం ఇచ్చెను. అంటే అర్థం ఏంటి? చేసిన చేటు ఏదైతే ఉందో అది ఇతను రాజు మీదకి వచ్చిందా లేదా? వచ్చింది. ఇతను ఎవరు అనుకుంటున్నారు? దేవుని నమ్మినోడు కాదు, దేవుని తెలియనోడు. అంటే దేవుని తీర్పు ఎవరి మీద ఉంటుంది అన్నమాట? నమ్మిన వాళ్ళ మీద ఉంటుంది, నమ్మని వాళ్ళ మీద కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఏముందులే అనుకుంటున్నామేమో, తప్పు చేసిన తర్వాత మనం దొరకటం లేదనుకుంటున్నామేమో, ఏముందులని పట్టించుకోకుండా తిరుగుతున్నామేమో, ఎదుటి వారికి అన్యాయం కీడు చేస్తున్నామేమో. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఒకసారి మీరు ఎలాంటి తప్పు ఎదుటి వారికి మనం చేస్తామో, ఒకరిని హేళన చేసినది మనకు సంభవిస్తుంది. ఒకరిని తక్కువగా చూసినా మనం ఇంకొకరి చేతిలో తక్కువగా చూస్తాం. ఒకరిని బాధ పెట్టినా అదే బాధ మనం అనుభవిస్తాం. ఒకరికి అన్యాయం చేసినా అదే అన్యాయం మన మీద ఖచ్చితంగా రాకమందండి. ఇంకో విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. అది న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటుందండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో ఒకటి ఉంటుందండి. అతను ఎవరనంటే అబీమెలెకు రాజు. అబీమెలెకు అని ఒక అతను రాజు. ఎవరు అబీమెలెకు? అబీమెలెకు అంటే ఎవరు అని అంటే గిద్యోన్ అనే ఒక న్యాయాధిపతి గురించి మీరు విన్నారు ఎప్పుడన్నా? గిద్యోన్ వినలేదా? అంటే ఆయన బైబిల్లోనే ఉన్నాడండి, బయట పేరు చెప్పలేదు నేను. ఇప్పుడు మీరు వినలేదా? సంసోన్ అనే ఒక ఆయన న్యాయాధిపతిని విన్నారా? సంసోన్ గారి కంటే ముందటి న్యాయాధిపతి ఆయన. గిద్యోన్ అనే ఒక అతని ఉపపత్ని కుమారుడు, అంటే భార్యకు పుట్టినవాడు కాదు, భార్యకు సేవ చేయటానికి వచ్చిన ఒక ఉపపత్ని కుమారుడు అనమాట అబీమెలెకు. ఈ గిద్యోన్ అనే అతనికి మరొక పేరు ఉందండి, అతనే యెరుబ్బయలు. ఏం పేరు చెప్పండి? గిద్యోనికి మరొక పేరు యెరుబ్బయలు. గిద్యోన్ అనే పేరు, అతనికి పేరేం పేరు చెప్పండి? యెరుబ్బయలు. ఎంతమంది కుమారులు? 70 మంది కుమారులు. ఓకేనా? ఉపపత్నికి పుట్టిన కుమారుడు ఒక అతను ఉన్నాడు, అతని పేరేం పేరు? అబీమెలెకు. ఏం పేరు చెప్పండి? అబీమెలెకు. ఏం పేరు? అబీమెలెకు. ఈ అబీమెలెకు అండి తన వారందరి దగ్గరికి వెళ్ళాడు, తన ఇంటి వారందరి దగ్గరికి వెళ్ళాడు.
వెళ్ళి యజమానులందరికీ ఒక ప్రపోజల్ పెట్టాడు, ఒక సూచన పెట్టాడు. ఏంటి ఆ సూచన అంటే, అయ్యా 70 మంది కుమారులు మిమ్మల్ని ఏలటం మంచిదా? రాజు కావాలి, ఇప్పుడు ఇశ్రాయేలుకు రాజు కావాలి. 70 మంది కుమారులు మిమ్మల్ని ఏలటం మంచిదా, ఒక్కడు ఏలటం మంచిదా? నేను ఎవరిని అనుకుంటున్నారు? రక్త సంబంధిని, మీ వారని అని అనగానే గిద్యోను చేసిన ఉపకారం అంతా మర్చిపోయి ఈ అబీమెలెకు పక్షాన ఇశ్రాయేలు మొత్తం చేరారండి. ఎవరి పక్షాన చేరారు? అబీమెలెకు పక్షాన ఇశ్రాయేలు మొత్తం చేరారు. చేరి 70 తులముల వెండి ఇచ్చారు. ఇస్తే ఇతను దీన్ని తీసుకొని ఏం చేశాడనంటే అల్లరి జనాన్ని పనికి పెట్టుకున్నాడు. అబీమెలెకు ఎవరిని పెట్టుకున్నాడు? అల్లరి జనాన్ని పెట్టుకున్న తర్వాత ఏం చేశాడనంటే తన తండ్రి ఇంటికి వెళ్ళాడు. ఇతను ఉపపత్ని కుమారుడు కదా, ఇంకెంతమంది ఉన్నారు? 70 మంది ఉన్నారు. ఈ 70 మంది దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇతను వెళ్ళిపోయి ఈ 70 మందిని ఒకే రాయి మీద చంపేశాడండి. ఎంతమందిని చంపేస్తాడట? 70 మందిని ఒకే రాయి మీద చంపేశాడట. ఒక్క రాతి మీదనే చంపేశాడటండి. 70 మందిని ఒక్క రాయి మీద చంపేశాడు. ఏమండి, ఎంత ప్రాధాయపడి ఉంటారు చెప్పండి. మమ్మల్ని బ్రతకని, మేము బ్రతకన్నా ఉంటాం, నీ రాజ్యానికి మేము అడ్డురాం, మేము ఎలాంటి అన్యాయం కూడా మీకు చెయ్యం. ఏమంటే వేదన చెంది ఉండరా? వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ భార్యలు ఏడ్చుండరా? వారి పిల్లలు ఏడ్చుండరా? ఈ దారుణాన్ని చూసి ఎంతమంది బాధపడి ఉంటారు చెప్పండి. 70 మందిని చంపేశారటండి. చంపేశాడు ఇతను. వెళ్ళిపోయిన తర్వాత అబీమెలెకు వీళ్ళకి రాజు అయ్యాడండి. ఇశ్రాయేల్ ఏం చేశారు? అబీమెలెకుని రాజు, అంటే శత్రు శేషం లేకుండా చేసుకున్నాడు అబీమెలెకు. అంతే కదండి, శత్రు శేషం లేకుండా చేసుకొని రాజ్యపీఠం మీద కూర్చున్నాడు. రాజ్య పరిపాలన చక్కగా సాగుతుంది, చక్కగా అన్ని సమకూడి జరుగుతున్నాయి. అప్పుడండి ఈ అన్యాయాన్ని చూసిన దేవుడు మనలాగా తొందరపడేవాడు కాదండి ఎప్పుడు దేవుడు. అందుకే మనము తప్పు చేసినా మనకి వెంటనే శిక్ష రాకపోతే అదే తప్పు మనం రిపీట్ చేస్తుంటాం. దేవుడు కూడా ఎప్పుడు తొందరపడేవాడు కాదండి. దేవుడు తీర్పుకి ఎప్పుడు వచ్చాడో 9వ అధ్యాయంకి రండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 22 చూడండి. 22. అయ్యా థామస్ ఫోన్ చేయి, బయటికి. 9వ అధ్యాయం 22. అబీమెలెకు 3 సంవత్సరాలు ఇశ్రాయేలు మీద ఏలికై ఉండెను. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలమును వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుని మీదకి అతని సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదకి వచ్చునట్లు వారు చేసిన ప్రాణహత్య వారి మీదకు వచ్చినట్లు దేవుడు అబీమెలెకును షెకెము యజమానులకును వైరము కలుగు చేయుటకై వారి మీదకు దురాత్మను పంపాడటండి. పిల్లారు ఇక్కడ మీరు ఆలోచన చేయండి, ఏం పంపించాడట దేవుడు? అబీమెలెకును అతను రాజుగా కావడానికి అతను సపోర్ట్ గా చేసి నిలబడిన ఇశ్రాయేల్ షెకెము యజమానులకు మధ్యలో గొడవ పెట్టడానికి. అప్పుడప్పుడు చూడండి, వీళ్ళ కాపురంలో అంటే వాడు చిచ్చు పెట్టాడండి అంటారు, వీళ్ళ కాపురంలో ఆమె చిచ్చు పెట్టిందండి అంటారు. దేవుడు కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టడానికి దురాత్మను పంపించాడటండి. ఎవరెవరికి? అబీమెలెకుకు అతను సపోర్ట్ చేసిన వాళ్ళకి. అంటే దేవుడు దురాత్మను కూడా పంపిస్తాడేంటి? పంపిస్తాడు. మనం కానీ ఎదురు తిరిగామనుకో మన జీవితం నాశనం కావాలంటే పంపిస్తాడు మన లోపలికి. ఏంటి నిజమా? ఇది నిజమేనండి అంటారంటే 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి ఏంటంటే, సౌలు తప్పు చేశాడు, దురాత్మ వచ్చిందా లేదా? బైబిల్ తెలిసిన వాళ్ళకైతే అవగాహన వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి దురాత్మ వచ్చేసిందట. పరలోకంలో కూడా వెళ్తుంది దురాత్మ, వెళ్తుంది. అపవాదికి వెళ్ళే అవకాశం లేదండి పరలోకానికి వెళ్ళడానికి. ఏబు దగ్గరికి ఏమనంటారు? ఎక్కడి నుంచి వచ్చావు ఏబు అని అంటే, భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానన్న. అంటే ఇప్పుడు దురాత్మలకు ప్రవేశం ఎక్కడ ఉంది? అక్కడ కూడా ఉంది. సౌల్లోకి వచ్చింది. తర్వాత మనం బాప్తిసం తీసుకున్న తర్వాత మనం కూడా మాట వినకపోతే 7 దెయ్యాలు వస్తాయి. తెలుసో తెలీదో? మత్తయి సువార్త 12వ అధ్యాయం 47, 48, 49, 50 ఆ వచనాల సారాంశంలో ఉంటుంది. ఎన్ని దెయ్యాలు వస్తాయి? 7 దురాత్మలు వస్తాయి మనలోనికి. అలాగే వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టడానికి దేవుడు ఏం చేసిన? దురాత్మను దించాడండి. దురాత్మను దించేటలకి ఒకప్పుడు వీళ్ళని చంపడానికి ట్రై చేసి చంపించేశారు కదా, అప్పుడు వీళ్ళ మీద గొడవ ఎలా స్టార్ట్ అయిందో నేను చెబుతానండి. ముందండి షెకెము యజమానులు అబీమెలెకును చంపడానికి మాటుగాళ్ళు పెట్టారండి. షెకెము యజమానులు ఎవరిని చంపడానికి పెట్టారు? ఏ అబీమెలెకు 70 మంది చంపారో వాడిని చంపడానికి వీళ్ళందరూ కలిసి రెడీ అయిపోయారండి. నెక్స్ట్ ఈ విషయం తెలుసుకున్న అతను యుద్ధాలకు వచ్చేసాడండి.
యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఎల్ బెరీతు అనే కోటలోకి చేరారండి. గుడి ఉంది, ఆ కోటలోకి చేరిపోయారు. షెకెము యజమానులందరూ ఇతను బలపరిచి ఇతను రాజుగా నియమించిన వాళ్ళందరూ కూడా ఏమైందనంటే ఒక కోటలోకి, ఇలాంటి కోటలోకి వెళ్ళిపోయి లోపల ఉండిపోయారటండి. అప్పుడు అబీమెలెకు ఏం చేశాడంటే సల్మోన్ అనే కొండ మీదకి వెళ్ళిపోయాడండి. గొడ్డలు చేతబట్టాడు, ఓ పెద్ద కొమ్మ నరికాడు, భుజాన పెట్టుకున్నాడు. రే నేనేమైతే చేస్తానో మీరు కూడా అలాగే చేయండి అన్నాడు. అతనితో పాటు యుద్ధానికి వచ్చిన ప్రజలందరూ కూడా కొమ్మలు తీసుకొని వెళ్ళిపోయి ఆ కోటలో వేసి ఆ కోటను తగలబెట్టారండి. 1000 మంది చచ్చిపోయారు. ఎంతమంది చంపాడు ఇప్పుడు అబీమెలెకు? 1000 మందిని చంపాడు. తర్వాత అండి మరలా అదే విధంగా చంపేస్తానని తేబేసు అనే ప్రాంతానికి వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడు? తేబేసు. ఏ ప్రాంతానికి వెళ్ళాడు? తేబేసు అనే ప్రాంతానికి వెళ్ళిపోయి ఆ తేబేసు అనే ప్రాంతంలో అందరూ దాక్కున్నారు. ఇతను దెబ్బకి ఇతను చేస్తాడేమో, చంపేస్తాడేమో. ఇతను ఒక నాటి కాలంలో కాపాడారు కదండి వీళ్ళు. చూడండి ఎలా జరుగుతుందో. ఇతను ఒక నాటి కాలంలో ఇతన్నే బలపరిచి ఇతనికే సపోర్ట్ చేసి ఇతని పక్షాన నిలబడి ఇతన్నే రాజు కావాలని 70 మంది చంపటానికి వీళ్ళందరూ సహకరించారు కదా. ఇప్పుడు వీళ్ళకి సాగు మూడిందనమాట. ఇక ప్రహరీ గోడలోకి వెళ్ళిపోయారు, లోపల ఉన్నారు. ద్వారం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అబీమెలెకు. రేయ్ నేను కూడా దీన్ని ప్రాంతాన్ని ఈ విధంగానే, అది వరకు ఒక ప్రాంతాన్ని అదే విధంగా నాశనం చేశారు కదా కొమ్మలు వేసి, ఇలాగే నాశనం చేద్దామని ఖచ్చితంగా అండి గోపురం ద్వారపు దగ్గర ఉన్నారటండి. ఏమంటే నిజంగా అప్పుడప్పుడు బొత్తిగా కొన్ని చావులు విచిత్రంగా ఉంటాయండి. కొన్ని చావులు చాలా విచిత్రంగా ఉంటాయి. ఏంటంటే బండి మీద పోతుంటే చిన్న రాయి తగిలి పడిపోయాడు అంటారు. అది ఎలా ఉంటుంది చెప్పండి? పెద్ద యాక్సిడెంట్ అంటారు. అదే చిన్న రాయికి కూడానా? ఏంటంటే వెనక్కబడి చచ్చిపోయారు అని అంటారు. ఈ చావులు ఎలా ఉంది చెప్పండి? బలవంతుడు ఏంట్రా అంత చిన్న దాంట్లో చచ్చిపోవటం అని అంటారా లేదా? ఇతనికి కూడా దేవుడు ఎలా స్పాట్ పెట్టాడంటే గోపురం శిఖరం మీద ఒక లేడీ ఉందండి, ఒక స్త్రీ. ఖచ్చితంగా అబీమెలెకు ఎక్కడైతే నిలబడ్డాడో అలాగ సరిగా తిరగటి రాయి ఒకటి వేసింది అతని నెత్తి మీద. ఏమంటే పైనుంచి చిన్న రాయి పడితే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా దెబ్బ. ఇలా కొట్టిన దానికను ఇలా పడిన దానికి చాలా దెబ్బ, ఆకర్షణ శక్తి ఉంటుంది దానికి. ఇలా ఎప్పుడైతే పైనుంచి అలా కింద పడ్డదో, కింద పడంగా తలక ఏమైపోయిందంటే దాన్ని ఏమంటారు, కపాలం పగిలిపోయిందటండి. కపాలం ఏమైపోయింది? పగిలిపోయింది. అప్పుడండి ఏమంటే నిజంగా సమయం లేదు కాబట్టి నేను చెప్పడం లేదు, కానీ అప్పుడు ఇతనికండి అన్ని గుర్తొచ్చాయి. ఇంత పెద్ద రాజుని, ఇంత పెద్ద వీరుణ్ణి, ఇంతమంది నేను చంపినోడిని ఒక స్త్రీ చేతులు చచ్చిపోతే చాలా అవమానం నాకు. నువ్వేం చేస్తావంటే స్త్రీ చేతిలో నన్ను చంపేటట్లు చేయబాకు, నువ్వు నన్ను పొరువు అన్నాడు. ఇంక చచ్చిపోతే ఏం అవమానం చెప్పండి? శవం దగ్గరికి వెళ్ళిపోయి చూసావా, ఆహాహా స్త్రీ చేతి చచ్చిపోయాను అంటారు ఎవరన్నా? అప్పటికి కూడానండి జనరల్గా మనం ఆలోచిస్తే అప్పటికి కూడా వెళ్ళలేదండి. ఒక స్త్రీ చేతిలో చచ్చిపోయేటట్లు చేశాడండి. 70 మందిని చంపటానికి ఇరు పక్షాలు కలిపి 70 మందిని ఎలాగైతే చంపారో వారే చంపుకోవడానికి దేవుడు కారణమయ్యాడు. సుమా గుర్తుపెట్టుకోండి, తలచిన చేటు అబీమెలెకును అతని యజమానులందరి మీదకి దేవుడే తీసుకొచ్చాడు. నిజమండి. వద్దు, ఎవరికి అన్యాయం చేయడానికి ఇష్టపడకండి, ఎవరికి కీడు చేయడానికి ఇష్టపడకండి. మీ దాంట్లో ఏదో బాగుండటానికి బాగుండండి, అన్యాయం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. అట్ ది సేమ్ టైం ఎవరి జీవితాల్లో కూడా ప్రవేశించకండి. ఇది చాలా ఇంపార్టెంట్, చెప్పేసి ముగించేస్తాను. ఎవరి జీవితాల్లోని కూడా ప్రవేశించకండి. చక్కగా బ్రతుకుతున్న వారి జీవితాల్లోనికి వెళ్ళకండి. ఎందుకంటే దావీదు గారి జీవితమే మనకు సాక్షాత్తు నిదర్శనం. అన్యాయం చేశాడు, అన్యాయం చేస్తే అన్యాయంగా ఒక అతను చంపాడు ఊరియాను, ఓకే, అన్యాయంగా అతని భార్యను తీసుకొచ్చుకున్నాడు. దేవుడు ఏమన్నా విడిచిపెట్టాడటండి? దేవుడు ఏమన్నా విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఇతను రహస్యంగా చేశాడు. శిఖరం మీద కోటలో కనపడేటట్లు తన భార్యను కూడాడు, తన కొడుకే. దేవుడు విడిచిపెట్టడండి. కొన్ని మాటలు చూపించమంటారా? ఒకసారి చూడండి, ఈ సమయంలో మనకి అవసరం. ఏబు గ్రంథం 31:9 చూడండి ఒకసారి. ఇలాంటి సందర్భాల గురించి మనం ఆలోచన చేయాలి. ఏబు గ్రంథం 31:9లో ఏబు గ్రంథం 31:9లో ఏమనుందో చూడండి ఒకసారి. ఏబు గ్రంథం 31 పరస్త్రీని నెక్స్ట్ మోహించిన ఎడల నా పొరుగు వాని ద్వారమున నేను పొంచిన ఎడల
నా భార్య వేరొకని తిరగలి విసురునుగా. ఇది శాపం అండి, గుర్తుపెట్టుకోండి. ఏమనుకుంటున్నారు ఇది ఏంటిది అనుకుంటున్నారు? శాపం. రోడ్డు మీద వెళ్తుందిలే ఒక ఆమె, అబ్బా సూపర్గా ఉంది అనుకుంటున్నారేమో పురుషులు. అని దేవుడు చెప్పిన మాటలండి ఇవి, దేవుడు రాయించిన మాటలు. అబ్బా ఏముందరా అని కళ్ళతో ఆనందం పొందుతున్నారేమో, ఎలా ఉన్నాడని అనుకుంటున్నారేమో. ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఏమని మాట్లాడుతున్నాడు? నా హృదయమున పరస్త్రీ కావాలని నేను కోరుకుంటే, నా పొరుగువాని ఆమెను కూడాలని నా పొరుగువాని ద్వారం దగ్గరికి నేను పొంచితే, దేవుడు పెట్టే శాపం ఏంటో తెలుసా? ఈ రోజు నువ్వు అతని భార్య నువ్వు చెరిపావు కదా, రేపు నీ భార్య కూడా నీ కళ్ళ ముందు అలాగే జరుగుతుంది అన్నాడు. నిజం, అవన్నీ శాపాలు. ఇవన్నీ దేవుడు అంటే చిన్నోడు అనుకోకండి. ఇంకొక మాట చూస్తారా? సామెతల గ్రంథం 6వ అధ్యాయం 29 చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనంలో, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 29, తన పొరుగువారి భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమైపోతాడు, ఆమెను ముట్టివాడు శిక్ష అసలు తప్పించుకోడండి. మనం ఈరోజు ఒకరికి అన్యాయం చేశాం, అదే అన్యాయం మన మీదకి ఏమొస్తుంది? ఖచ్చితంగా రాకుండా మానండి. అందుకే సామెతలు 11:31 ఒక మాట చెప్పాడండి, గుర్తుపెట్టుకోండి. సామెతలు 11:31 అన్నాడు, అయ్యా భూమి మీద నీతిమంతులు ప్రతిఫలం పొందుతారు. అంటే మనం మంచి చేసామనుకో, మనం మంచిగా బ్రతికాం, మంచిగానే ఉన్నాం, మనం మరణిస్తే మన దేవుడు పరలోకాన్ని ఇస్తాడు. లేదా ఎదుటి వారికి మనం మేలే చేసామనుకోండి, చచ్చిపోయే లోపల ఆ మేలుకు ప్రతిఫలం ఖచ్చితంగా మనకి లభిస్తుంది. అదేవిధంగా మనం కానీ కీడు చేస్తే పాపులను భక్తిహీనులు నిశ్చయంగా మరలా అదే కీడును పొందుతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొలస్సీ 3:25 కూడా ఇంకొక మాట ఉంది, దేవుడి కట పక్షపాతమే లేదట, అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును. అంటే అర్థం ఏంటి? తలచిన చేట ఏమవుతుంది అనమాట, మన నెత్తి మీదకి ఖచ్చితంగా వస్తుంది. నేను ఒక విషయాన్ని చెప్పాను, 2-3 విషయాన్ని చెప్పాను. మీరు ఏ విషయాన్నైనా ఆపాదించుకోండి, మీకు కలిగిన దాంట్లో తృప్తిపడి ఉండటానికి ఇష్టపడండి, తప్పు చేయకుండా ఉండటానికి ఇష్టపడండి. అట్ ది సేమ్ టైం పొరుగు వానికి ఏమాత్రం కూడా కీడు చేయటానికి అసలు ప్రయత్నించకండి. మీరు బాగుంటారు. ఒకవేళ ఎదుటి వారికి కీడు చేసినా, అన్యాయం చేసినా, తప్పు చేసినా, ఈ రోజు మందేమో గుర్తుపెట్టుకోండి, ఆ రోజు మందే. తప్పు చేసిన రోజు బలం మందే. దేవుని చేతిలో శిక్షాకాలం వచ్చేటప్పటికి తప్పించుకోవటం మన వల్ల కాదు. దేవుడు స్పాట్ పెడితే తప్పించుకోవటం ఏమాత్రం కూడా సులువు కాదు. కాబట్టి ప్రియులారా ఆలోచన చేయండి, మంచి నిర్ణయం తీసుకొని ప్రార్థన చేస్తాం. దయగలిగిన మా కన్న తండ్రి, మంచి మాటలు మేము విన్నాం. ఇక మేము ఎప్పుడూ కూడా ఎదుటి వారికి అన్యాయం చేయకుండా, కీడు చేయకుండా, మంచిగా బ్రతుకుతూ, మాకు కలిగిన దాంట్లో తృప్తి పొందుతూ, భూమి మీద మీకు ఇష్టానుసారంగా మంచిని చేసి, మంచినే విత్తి, మంచిని ప్రతిఫలం పొందగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. దుష్టుల నుంచి మమ్మల్ని అందరినీ తప్పించమని బ్రతిలాడుతూ ఈ సంఘాన్ని నడిపిస్తున్న సేవకులు తండ్రి, మరి జయన్న సార్ను, సాకాల్లో ఉంటున్న సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వమని బ్రతిలాడుతూ, మీ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇచ్చే సత్యమందు స్థిరపరచమని, నా తర్వాత చెప్పబోతున్న పెద్దవారు, అనుభవజ్ఞులు, దైవ సేవకులకు మరింత జ్ఞానాన్ని ఇవ్వమని యేసు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. కొంచెం ఎమ్మిగనూరు వెళ్ళాలి, దయచేసి వెళ్తున్నాను, దయతో మన్నించండి.